హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేమ్స్ కిచెన్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని ఈరోజు మన వీడియోలో నా స్టైల్లో ఎలా చేస్తానో నేను మీకు చూపించేస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. మరి లేట్ ఎందుకు? లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ముందుగా ఒక 6 బాదం, 6 క్యాష్యూస్ అండ్ ఒక 4 ఇలాచీ తీసుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక కప్ అటుకులు అండ్ ఒక కప్కి హాఫ్ కప్ బెల్లం సరిపోతుంది. అండ్ ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అండ్ ఇలాగే క్యాష్యూస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి క్యాష్యూస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూస్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి అటుకులు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు ఇలా ఫ్రై చేసుకోవడం వలన మంచి టేస్ట్ వస్తుందండి పాయసంకి. ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అటుకుల్ని ఇలా ఫ్రై చేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను పాలు వేడి చేసి పెట్టుకున్నానండి. ఆ పాలను ఇందులో వేస్తున్నాను. నాకు ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే పట్టాయి. మీరు కొన్ని మిల్క్తో పాటు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా కలుపుతూ స్లో ఫ్లేమ్లో, మంటను ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. బాగా మరగాలి, బాగా ఉడకాలి. ఈలోపు ఇంకో ప్యాన్ మీద స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందాక హాఫ్ కప్ బెల్లం వేసి కొన్ని వాటర్ వేసి, పాకం రావాల్సిన పని లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బాగా బెల్లం అంతా కరిగేంత వరకు బాగా ఉంచుకోండి. ఇంకోవైపు ఈ అటుకులు కూడా ఉడుకుతున్నాయి, చూస్తున్నారు కదా. అటుకులు ఇలా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత ఇందాక మనము ఆల్రెడీ ఇంకో స్టవ్ మీద మనం బెల్లం ఉడికించుకున్నాం కదా పాకంని, ఆ పాకంని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. మనకు అటుకులు ఉడకడానికి ఓ 3-4 మినిట్స్ పడుతుందండి. ఈలోపు మనం బెల్లం పాకం రెడీ చేసేసుకోవచ్చు పక్కన ప్యారలల్గా. చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయింది పాయసం. ఇప్పుడు ఇందులోకి ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న క్యాషు బాదం పౌడర్ తీసుకొని బాగా వేసుకొని కలిపేసుకోవచ్చు. ఈ పౌడర్ ఇందులో వేయడం వలన మంచి టేస్ట్ వస్తుంది పాయసంకి. అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, ఇలాచీ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఈ పౌడర్ని ఏ పాయసంలోకైనా వేసుకోవచ్చు అండి. మీరు మిల్క్లో అయినా మిక్స్ చేసి వేసుకోవచ్చు, నార్మల్గా అయినా వేసుకోవచ్చు. ఇంకా క్యాష్యూస్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.